పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, ఇప్పుడే గొడలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. చెట్లు అంటే ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రతి ఒక్క చెట్టు మంచి ఫలం ఫలించాలని ఆయన యొక్క ఉద్దేశం. అంటే చాలా మంది నామకార్థమైనటువంటి భక్తి, నామకార్థమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థన కాకుండా సజీవ యాగంగా మన శరీరములను దేవుడి కొరకు సమర్పించుకునే వాళ్ళగా ఉండి మనలో మంచి ఆత్మీయమైన ఫలాలు ఫలించే చెట్టుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలను ఫలించును అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయం 16-17లో ఈ విధంగా కూడా రాయబడింది. అలాగే యోహాను సువార్త 15:1 నుండి కూడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అంటే ఎవరిలో ఫలించాలి? ఆత్మీయంగా ఫలించాలి, పరిశుద్ధంగా ఫలించాలి. మంచిగా ఫలించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటే ప్రతి ఒక్క చెట్టు మంచి ఫలం ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అది రాజకీయ చెట్టు అయినా, డబ్బు కలిగిన చెట్టు అయినా, చదువు కలిగిన చెట్టు అయినా, ఏ చెట్టు అయినా పర్వాలేదు, కానీ నీలో మంచి ఫలాలు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడును అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనమందరం కూడా ఆత్మీయంగా పరిశుద్ధంగా మంచి ఫలాలు ఫలించే చెట్టు వలె ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తేటగా సూటిగా మాట్లాడుచు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.